యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27, 28 వచనాలు. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. చాలా కష్టమైంది నాకు ఈ వాక్యం చెప్పడానికి. మీ బిడ్డలందరూ వచ్చినప్పుడు దుష్టుడు అని వాక్యం ప్రారంభించమంటావా అని గింజుకులాడుతున్నాను మధ్యాహ్నం నుండి. మంచి వాక్యం ఏదన్నా ఇవ్వయ్యా అంటే నేను చెప్పమన్న మాట చెప్పాలి, నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి. దుష్టుడు అంటే ఎవరట? నీతి లేనివాడు, తప్పు చేయువాడు, అపవిత్రుడు, చెడిపోయినవాడు, భక్తి లేనివాడు, పరిశుద్ధత లేనివాడు అని అనేక అర్థాలు ఉన్నాయి. దుష్టుడు అని మాట మనకు చెల్లదేమో కానీ ఈ మాటలు చూస్తే మనలో అనేకులకి అనునయించుకోవచ్చు. మనుషుని దేవుడు యథార్థపరుడిగా చేశాడు కానీ వాడు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. నీతి న్యాయములు కలిగిన దేవుడు తన స్వరూపంలో తన ఆకారంలో మనుషుని చేశాడు. అయితే ఆ మనిషి ఆది మానవుడైన ఆదాము హవ్వలు దుష్టునితో స్నేహం చేశారు. ఎవడా దుష్టుడు? సాతాను, అపవాది, తిరుగుబాటుదారుడు, అబద్ధికుడు, మోసగాడు, అపవిత్రుడు,